అసెంబ్లీ వేదికగా ఏమన్నా అర్థవంతమైన చర్చ జరిగిందా? మీకు విచిత్రమైన విషయం అసలు మీరు లేరు కదా, వెళ్ళిపోయారని. బీఆర్ఎస్ వెళ్ళిపోయింది, మీరు వెళ్ళిపోయారు. చర్చ మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడడం కోసం లేవంగానే మీరు సమయం ఇస్తారు, మైక్ కట్ చేస్తారు, గొంతులు నొక్కుతారు. ఎక్కడ మాట్లాడిస్తున్నారు? అన్ని అవాకులు చెవాకులు వాళ్ళే మాట్లాడుతున్నారు, అబద్ధాలు వాళ్ళే మాట్లాడుతున్నారు, రౌడీయిజం భాష వాళ్ళే మాట్లాడుతున్నారు, బూతులు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరిని మాట్లాడిస్తున్నారు? ఎవరినన్నా మాట్లాడినిచ్చిర్రా అండి? ఎవరినన్నా ఏ ఒక్క ప్రతిపక్ష నాయకులు మాట్లాడినిచ్చిర్రా? అరే నేను దానికంటే ఒక ముఖ్య విషయం చెప్తాను. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు. వేణు గారు ఆగండి, రన్నింగ్ కామెంట్ ఎందుకు? వినండి, నేను మాట్లాడేది వింటే మీకు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు నా విషయమే వినకుండా మీ మాటలన్నీ మీరు రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ పోతే ఎప్పుడు నాకు సమాధానం చెప్తారు? అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు అసెంబ్లీ వేదికగా. మీరు వాళ్ళు కలిసి చేసినామని చెప్పిర్రు. మీరు నీటి పంపకాల గురించి మాట్లాడతామని చెప్పి సమావేశాలు పెట్టిర్రు. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ మీ మిత్రపక్షం, వాళ్ళ మిత్రపక్షం. ఒకప్పుడు ఆయన ప్రశ్నించిండు కదా, ఆయన దానికి సమాధానం ఎక్కడుంది? మీ మండలి చైర్మన్ మాట్లాడిండండి, మేం కాదు మాట్లాడింది. మీ మండలి చైర్మన్ మండలి వేదికగా మాట్లాడిండు, ఆ సభాపతి స్థానంలో కూర్చొని. ఏం మాట్లాడిండు? ఈ ప్రభుత్వము ఏది కూడా సక్రమంగా చేస్తలేరు, చిన్న మన ఊరు మనబడి కార్యక్రమానికి కూడా నిధులు కేటాయిస్తలేరు. నేను నా జేబులోకి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఇచ్చిన కాంట్రాక్టర్కి ఇంకా 30 లక్షల రూపాయల బిల్లు ఇవ్వాలి, 300 కోట్ల రూపాయల బిల్లు కూడా ఇస్తలేరు ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లు. కానీ ఎవరు? మీ వాళ్ళతో మాట్లాడారు కదా. కవిత గారు మాట్లాడలేదా బీఆర్ఎస్ గురించి? ఆమె ఏమన్నా సుతపూసనా? ఎట్లా మాట్లాడిందండి? ఈడ పీకి ఏం కట్టాలు కట్టిరు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయింది జాతీయ స్థాయి పోయి అని చెప్పి మండలి వేదికగా మాట్లాడలేదా? మీ వాళ్ళు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడినామా? మమ్మల్ని మాట్లాడినిస్తున్నారా? అరే మీకు ప్రజల వైపు ఆలోచన చేసే ఒక్కటంటే ఒక్క అంశం మీ దగ్గర లేదు.